హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడాకా. నటసింహం నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి, ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి, ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి, ఎన్నో హిట్లు ఉన్నాయి. అయితే కొన్ని సినిమాలు బాగా ఉన్నా కూడా ఫెయిల్ అయ్యాయి. అలాంటి సినిమాలు ఏవి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి. నరసింహం నందమూరి బాలకృష్ణ ఆయన కెరియర్లో ఇప్పటి వరకు 100 సినిమాలకు పైగా చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. హిట్స్, ఫ్లాప్స్, విజయాలు, ఘన విజయాలు, భారీ డిజాస్టర్లు చూశారు. తన కెరియర్లో గుర్తుంచుకోదగ్గ సినిమాలు, ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆయన ప్రయోగాలు చేసిన ప్రతిసారి అవి విజయం సాధించకపోవచ్చు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం మనం మెచ్చుకోవచ్చు. ఎన్నో హిట్స్ చెవి చూసిన బాలయ్య కెరియర్ని గమనిస్తే కొన్ని సినిమాలు వాటి స్థాయికి తగ్గట్టుగా సరిగా ఆడలేదనిపిస్తుంది. మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్న ఆ సినిమాలు కమర్షియల్గా మాత్రం యావరేజ్గానో ఫ్లాప్గానో మిగిలాయి. కథ బాగలేకనో, స్క్రీన్ ప్లే సరిగా లేకనో మూవీ సరిగా ఆడలేదంటే సరే, కానీ మంచి కథా కథనాలు అన్నీ సరిగా ఉన్నా ఆడలేదంటే బాధగానే ఉంటుంది. అలా అన్నీ సరిగా ఉన్న హిట్ అవని బాలకృష్ణ గారి సినిమాలు ఏంటో ఒక లుక్ వేసి వద్దాం పదండి. జననీ జన్మభూమి బాలయ్య కెరియర్ స్టార్టింగ్లోని చిత్రం ఇది. కె విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన చిత్రం ఇది. ఈ మూవీ స్టోరీ లైన్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే జననీ జన్మభూమి చిత్రానికి ఆధారంగా పుట్టినదే శ్రీమంతుడు. 1984లో విడుదలైన ఈ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. మంచి కథతో, మెసేజ్తో రూపొందించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా మిగిలింది. నెక్స్ట్ అశోక చక్రవర్తి బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన చిత్రం ఇది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. 1989లో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్గా మిగిలిపోయింది. కథాకథనం బాగున్నప్పటికీ అదే సమయంలో వెంకటేష్ మూవీ ధృవ నక్షత్రం అనే సినిమా సేమ్ కథతో రావడంతో, 2 చిత్రాలు ఒకేసారి రావడంతో వెంకటేష్ సినిమా హిట్ అయింది, బాలయ్య బాబు సినిమా ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ధర్మక్షేత్రం బాలయ్య కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ సినిమాలో ధర్మక్షేత్రం ఒకటి. బాలయ్య బాబు సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారు. ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో అందాల తార దివ్యభారతి హీరోయిన్గా నటించారు. 1992లో విడుదలైన ఈ సినిమా మంచి స్క్రీన్ ప్లేతో సాగినప్పటికీ అప్పటికి బాలయ్య మాస్ ఇమేజ్ ముందు సరితూగలేకపోయినా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది ఈ సినిమా సూపర్గా ఉంటుంది. ఇళయరాజా సాంగ్స్ మార్వలస్గా ఉంటాయి. బాలయ్య క్లైమాక్స్ కోర్ట్ సీన్ యాక్టింగ్లో నట విశ్వరూపం చూపించారు బాలయ్య. నెక్స్ట్ నిప్రవ 1993లో ఏ కోదండరామిరెడ్డి, బాలయ్య, విజయశాంతి కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాగా లేట్ అవ్వడం, అప్పటికే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావడం, అదే రోజు బాలకృష్ణ మరో సినిమా బంగారు బుల్లోడు రిలీజ్ కావడం, ఇవన్నీ నిప్పురవ సినిమా సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు. కానీ ఈ సినిమా మాత్రం చూడడానికి సూపర్గా ఉంటుంది. ఈ మూవీలోని సాంగ్స్ మార్వలస్గా ఉంటాయి. బాలయ్య యాక్షన్ సీన్స్ అదిరే లెవెల్లో ఉంటాయి ఈ మూవీలో. నెక్స్ట్ టాప్ హీరో చిన్న సినిమాలు తీసే ఎస్వి కృష్ణారెడ్డి గారు బాలకృష్ణని హీరోగా పెట్టి తీసిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. కామెడీ సాంగ్స్తో పాటు ఈ సినిమాలో బాలయ్య నటన కూడా చాలా బాగుంటుంది. అయితే బాలకృష్ణకి ఉన్న మాస్ ఇమేజ్ని పట్టించుకోకుండా తీసిన ఈ మూవీ రిజల్ట్ యావరేజ్ సినిమాగా నిలిచింది. నెక్స్ట్ పవిత్ర ప్రేమ ఈ మూవీని బాలయ్య బాబు కొత్తగా ట్రై చేశారు. ఆయన లవ్ స్టోరీలో కనిపించడం కొత్తగా ఉన్న ఫ్యాన్స్కి మాత్రం అది డైజెస్ట్ కాలేదనే చెప్పుకోవచ్చు. అందుకే మూవీ బాగా ఉన్నా ఆశించిన స్థాయి విజయాన్ని ఇవ్వలేకపోయింది. ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య, లైలా, రోషిని కలిసి నటించారు. ఈ మూవీలో సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. నెక్స్ట్ మూవీ సుల్తాన్ సమరసింహారెడ్డి సినిమా తర్వాత రావడంతో హై ఎక్స్పెక్టేషన్స్తో రావడం వల్ల సినిమా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ మూవీ అదిరే లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలో బాలయ్య యాక్టింగ్ అండ్ సాంగ్స్ సూపర్. హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమా రీచ్ అవ్వలేకపోయింది. మూవీ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మూవీ చెన్నకేశవరెడ్డి బాలయ్య ఫ్యాన్స్ని బాగా బాధించే మూవీ ఇది. ఎందుకంటే ఇందులో బాలయ్య నటన అమోఘం, డైరెక్షన్ మార్వలస్, యాక్షన్ సీన్స్ కిరాక్గా ఉంటాయి. కానీ సినిమా ఆశించిన స్థాయికి చేరలేదు. అదే ఆయన అభిమానులకి బాధ. ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన బొమ్మ సాధారణ హిట్గా మిగిలింది. దానికి కారణం సినిమాని త్వరగా పూర్తి చేయడం. ఇంకా కొద్దిగా టైం తీసుకొని నిదానంగా పూర్తి చేసి ఉంటే మరో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు అయి ఉండేది చెన్నకేశవరెడ్డి సినిమా. వివి వినాయక్ డైరెక్షన్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. బాలయ్య నట విశ్వరూపం చూపించారు ఈ సినిమాలో. డ్యూయల్ రోల్లో అదరగొట్టేశారు మన బాలయ్య బాబు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.